మిత్రులారా జై భీమ్. నేను మీ డాక్టర్ కొండగొర్ల చంద్రశేఖర్. అయితే చాలా రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన ఏదైతే అక్టోబర్ 9 తారీఖున 2023 ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక పరిణామాలు జరిగినాయి. ఆ పరిణామాలు ఏ రకంగా జరిగినాయి? ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం మారిపోయింది. ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీ ఈరోజు ప్రతిపక్షంలోకి, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఈరోజు అధికార పక్షంలో పార్టీగా అవతరించింది. అంటే ఇన్ని ఈ రకమైనటువంటి పెద్ద ఎత్తున పరిణామాలు జరిగినాయి. అయితే తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికలు నిర్వహించి ఒక పార్టీని, అంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీని అధికార పక్షంలోకి పార్టీని తీసుకురావడానికి సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించినటువంటి ఎన్నికల కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత విద్యాశాఖలో ఏదైతే ఎన్నికల కోడ్ని ఉల్లంఘించారో ఆ ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎన్నికల కమిషన్ అంటే ప్రజలకు అందరికీ ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది. కానీ ఆ నమ్మకాన్ని కూడా వమ్ము చేసే విధంగా తెలంగాణ ఎన్నికల కమిషన్ ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తే చాలా సిగ్గు అనిపిస్తుంది. సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈరోజు సి విజిల్ అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి యాప్కి ఏదైనా ఎన్నికల కోడ్, ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల కోడ్ని ఉల్లంఘించినట్లయితే వారిపై ఫిర్యాదు చేస్తే ఈ ఎలక్షన్ కమిషన్ అనేది చర్యలు తీసుకుంటుందా అనే సందేహాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఈరోజు కలుగుతూ ఉంది. ఎందుకనంటే ఈరోజు తెలంగాణ ఎన్నికల కమిషన్ ఎవరైతే వికాస్ రాజ్ గారు ఉన్నారో వారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. యాజ్ ఏ ఇండియన్ సిటిజన్, యాజ్ ఏ కంప్లైంట్, నేను ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినో నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. నేను మీకు ఇప్పటికీ 7 కంప్లైంట్లు ఇచ్చిన, 3 రిక్వెస్ట్ లెటర్లు ఇచ్చిన, అంటే దాదాపుగా 10 పత్రాలు మీకు పంపించడం జరిగింది. ఈరోజు నేను పంపించినటువంటి పత్రాలకు మీరు విచారణ చేయడంలో ఎందుకు విఫలమైనరు? అంటే ఈ రాష్ట్రంలో తప్పు చేసేవాడు తప్పించుకొని తిరగడానికి మీరు స్వేచ్ఛనిస్తూ ఉన్నారా? ఒకవేళ అదే కనుక నిజమైతే రాబోయేటువంటి ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలో జరగబోతూ ఉన్నాయి. ఆ ఎన్నికలకు మీరు స్పష్టంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించండి. ఎన్నికల కోడ్ జాంతానై మీ ఇష్టం వచ్చినట్టు ఎన్నికల నిబంధన వాళ్ళని తుంగలో దొక్కండి, మీ ఇష్టం అని చెప్పేసి నాకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి, నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి నేను మిమ్మల్ని వినమ్రంగా కోరుతా ఉన్నా. ఈరోజు దొంగలకు, 420 గాళ్లకు, చీటింగ్ గాళ్లకు ఈరోజు మీరు ఎన్నికల కోడ్ని ఉల్లంఘించినా కూడా వత్తాసు పలుకుతూ ఉన్నారు. వారిపై ఈరోజు కనీస విచారణ చర్యలు ఎందుకు తీసుకోలేకపోతా ఉన్నారు? అంటే బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడడం కోసమే బ్యూరోక్రాట్స్ పనిచేస్తారా అని చెప్పేసి సందేహాలు మాకు కలుగుతూ ఉన్నాయి. అయ్యా ఎలక్షన్ కమిషన్ గారు, వికాస్ రాజ్ గారు, మీకు తెలుసో తెలియకనో నాకు పంపించినటువంటి ఒక పత్రంలో మీ సెక్షన్ ఆఫీసర్ రమా శర్మ గారు, ఇతను ఇంతకుముందు తెలంగాణ ఉన్నత విద్యాశాఖలో అడిషనల్ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు మీ ఎలక్షన్ కమిషన్లో పనిచేస్తూ ఉన్నారు. వారు పంపించినటువంటి లెటర్ని కనుక చూస్తే దేశం సిగ్గుపడుతుందండి. ఎందుకంటే నేను పంపించినటువంటి కంప్లైంట్స్ మీద మేము కంప్లైంట్స్ని ఫార్వర్డ్ చేసినాము, యాక్షన్ తీసుకుంటే తీసుకొని సిఎస్ గారు లేకపోతే లేదు అనే విధంగా వారు పంపించినటువంటి ఉత్తరాలు ఉన్నాయి. మరి ఇవి మీ నోటీసులో ఉన్నదని మాత్రం నేను అనుకోనండి. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా
ఒక చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్గా మీరు పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కాబట్టి ఇటువంటి చిల్లర మెసేజ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మీరు నాకు పంపిస్తారని నేనైతే ఊహించట్లేదు. ఈ ఎవరైతే రమా శర్మ గారు అడిషనల్ సెక్రటరీగా చేశారో ఈయన దొంగల్ని కాపాడడంలో అత్యంత సుప్రసిద్ధ హస్తుడు అని చెప్పేసి నాకు అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకంటే నేను పంపించినటువంటి కంప్లైంట్ని యావత్ తెలంగాణ ప్రజల ముందు ఈరోజు ఉంచబోతా ఉన్నా. మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు వాళ్ళు పెట్టినటువంటి కంప్లైంట్ని, నేను పెట్టినటువంటి కంప్లైంట్లకి మెమోలు జారీ అయినాయి. వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకోకపోగా నాకు ఉచిత సలహా ఇస్తుండు రమాశర్మ గారు. అయ్యా, నేను 10 పాస్ అయినా చూడకుండానే, ఇంటర్ పాస్ అయినా చూడకుండా రాసే అంటే చిట్టీలు కొట్టి పాస్ అయినోని కాదు సార్. ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ నో అప్లికేషన్స్ విల్ బీ ఎంటర్టైన్డ్ విచ్ ఆర్ నాట్ రిలేటింగ్ టు ఎలక్షన్ ఇన్ ఫర్దర్. అంటే నీ ఉద్దేశం ఇట్లాంటి ఎంటర్టైన్ చేయడం ఇది ఎలక్షన్కి సంబంధించింది, రిలేటెడ్కి సంబంధించి ఫర్దర్ కాదు అని చెప్తున్నావా? ఎవడా మీకు ఉద్యోగాలు ఇచ్చింది? మీకు ఎవడు ఉద్యోగాలు ఇచ్చింది? అంటే ఎలక్షన్ కమిషన్ టైంలో ఎంసీసీ కోడ్ మోడ్ ఆఫ్ కోడ్ కండక్ట్ ఉన్నప్పుడు ఇచ్చిన కంప్లైంట్ అది రిలేటెడ్ కాదా? దానికి నువ్వు ఇట్లనా సమాధానం ఇచ్చేది? ఇదా నీ నైతికత? ఇదా నీ ఉద్యోగరీత్యా ధర్మం? ఇట్లనా ఇవ్వడం? అంటే కేవలం ఉన్నత విద్యాశాఖలో ఉన్నటువంటి జేడీలని, ఏజీఓలని కాపాడమేనా నీ ధ్యేయం? వాళ్ళు తీసుకున్నటువంటి కరప్షన్స్లో నీ వాటా ఎంత? అనుమానం కలుగుతూ ఉంది. అయ్యా ఎలక్షన్ కమిషన్ గారు, వికాస్ రాజు గారు, మీరు నా పైన ఫిర్యాదు చేసి నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయండి సార్. ఈ అప్లికేషన్ని నేను కోర్టులో అడుగుతా. అయ్యా, నేను డ్యూరింగ్ ఎలక్షన్ కమిషన్ టైంలోనే ఇచ్చిన ఆ అప్లికేషన్లకు సంబంధించి ఏం యాక్షన్ తీసుకున్నావు అని యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అడిగితే ఇవి ఎలక్షన్కి సంబంధించింది కాదు అని చెప్పేసి చిల్లర మెసేజ్ పాస్ చేస్తారా సెక్షన్ ఆఫీసర్ రమా శర్మ గారు? ఈ అవినీతిలో నీ భాగస్వామ్యం ఎంత? ఎందుకంటే వికాస్ రాజు గారు, మీ దృష్టికి తీసుకొస్తానండి. మీ మీద మాకు అపారమైన గౌరవం ఉంది. మీరు కేవలం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిందని ఒకే ఒక కారణంతో అంజన్ కుమార్ గారిని, ఐపీఎస్ డీజీపీగా ఉన్నటువంటి అంజన్ కుమార్ గారిని మీరు హుటాహుటిన సస్పెండ్ చేశారు సార్. కాబట్టి మీ మీద మాకు అత్యంత గౌరవం పెరిగింది. కానీ తెలంగాణ ఉన్నత విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి జేడీలు దొంగలని ఎందుకు కాపాడుతున్నారో నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు సార్. నేను పూర్తి ఆధారాలు ఇచ్చిన, ఆధారాలు లేకుండా ఒకవేళ రమాశర్మ గారు మీకు దమ్ముంటే నా మీద కేసు పెట్టండి. నీకు నైతికత ఉంటే నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయించే విధంగా యాక్షన్ తీసుకోండి. నీకు 10 సెకండ్ల టైం సరిపోతుంది. నా మీద అక్కడ ఎఫ్ఐఆర్ బుక్ చేపిస్తే, నన్ను అరెస్ట్ చేస్తే, నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఈ మెసేజ్కి అర్థం ఏంటిది, దీనికి మీనింగ్ ఏంటిది అని నేను అడుగుతా కోర్టులో ఆ జడ్జి గారిని. ఎవరిని? సార్, నేను పిహెచ్డి చేసిన, నాకు తెలిసిన అర్థం ఇది, రమా శర్మ గారు ఇచ్చింది, దీనికి నాకు అర్థం కాలేదు సార్ అని అడుగుతా. ఇంత దౌర్భాగ్యంగా ఇస్తారా అండి రమా శర్మ గారు? నేను మీకు మీ కార్యాలయంలో వచ్చి పర్సనల్గా కలిసి దొంగలని రక్షిస్తున్నారు. ఈ రకంగా అడ్డదారులలో దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్ని దొంగలని రెగ్యులరైజ్ చేసిర్రు అని చెప్పేసి నేను నీకు ఫిర్యాదు చేస్తే నువ్వు ఇచ్చే బహుమతి ఇదా? ఇదే లైవ్ సందర్భంగా నేను మీకు సవాల్ చేస్తున్నా. భవిష్యత్తులో ఈరోజు నేను మీ మీద రేపు కోర్టులో కేసు వేయబోతా ఉన్న తెలంగాణ న్యాయస్థానంలో మీ మీద, తెలంగాణ ఎలక్షన్ కమిషన్ మీద, భారత ఎన్నికల కమిషన్ మీద, అట్లాగే సిఎస్ గారి మీద. ఎందుకంటే యాజ్ ఏ ఒక సిటిజన్గా, ఒక భారత పౌరుడిగా నా ముందు జరిగినటువంటి అన్యాయాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తే ఏం చర్యలు తీసుకున్నారు, ఎందుకు తీసుకోలేదు, దీని వెనుక ఉన్న కారణాలేంటి నాకు కావాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వాల మీద విశ్వాసం పోతే,
మేము విశ్వసించేది కేవలం న్యాయస్థానాలని, జ్యుడిషియరీ సిస్టమ్, అట్లాగే పోలీస్ వ్యవస్థని, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఈ దేశానికి మంచి పరిపాలన అందించే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటుందని చెప్పేసి. కానీ ఎలక్షన్ కమిషన్లోనే దొంగలున్నారనే స్వతహాగా ఈ లెటర్ వచ్చిన తర్వాత నాకు బయటపడింది. ఒకవేళ నువ్వు ఎంటర్టైన్ చేయకన్నావు సార్, నీకు నేను ఆధారాలు చూపిస్తా. ఇప్పుడే తలెక్కడ పెట్టుకుంటావు సార్? నేను అడుగుతున్నా, పంపించద్దు, ఎంటర్టైన్ చేయొద్దన్నావు కదా, ఆధారాలు మీకు చూపిస్తున్నా. తెలంగాణ ప్రజలారా, ఇది మన ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయే వరకు మనం దీన్ని ఆపొద్దు. ఇది డ్యూరింగ్ ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ. నేనేమంటున్నానంటే, ఒకవేళ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ కాపీ కరెక్టే అయితే, వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ఒకవేళ నిజమే అయితే, దీంట్లో ఎటువంటి లోపాలు లేకపోతే, మీరు చూడండి, డ్యూలీ రిలాక్సింగ్ ది ఏజ్ and qualification, selection procedure and rule of reservation. It is in exercise of the power of correct and the confirmed by section 100 of the Telangana Education Act 1982. చాలా మంది మూర్ఖులకు తెలియదు, ఈ ఆర్డర్ని తయారు చేసిన మూర్ఖునికి అంతకంటే తెలియదు. ఎడ్యుకేషన్ యాక్ట్ నీకు ఏం చెప్పింది స్వామి? ఏజ్ రిలాక్సేషను, తర్వాత క్వాలిఫికేషను, సెలెక్షన్ ప్రొసీజరు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఇవన్నీ కూడా నీకు ఇయ్యమని చెప్పిందా సెక్షన్ 100 1982 యాక్ట్ కింద? ఇంత దుర్మార్గమా? ఆర్ శ్రవంతి అన్ఎయిడెడ్ లెక్చరర్ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళని రెగ్యులరైజ్ చేశారండి ఎలక్షన్ టైంలో. ఇది చూడండి సెక్షన్ ఏం చెప్తుందో. ద గవర్నమెంట్ మే బీ నోటిఫికేషన్ అండ్ ఫర్ రీజన్ టు బీ స్పెసిఫైడ్ దేర్ ఇన్ except any educational institute from the operation all or any other provision of this act or the rules made by their under subject to such as condition as they may deem fit imposed and may likewise very cancel such exemptions. ఇంత దారుణంగా అంటే ఒక కమిటీ ఉండదు, ఓ నోటిఫికేషన్ ఉండదు, అంటే ఏది నచ్చితే అట్లా ఇస్తారా? ఇంత దౌర్భాగ్యమా? యాక్ట్లో రూల్స్ మేడ్ బై అండర్ అన్నారు కానీ ఏజ్ రిలాక్సేషన్ అవసరం లేదు, పీజీ లేకున్నా మంచిదే, పిహెచ్డి లేకున్నా మంచిదే, కానీ మేము చేయాలనుకుంటే రెగ్యులరైజ్ చేస్తాం. ఇదానండి ఇంత దారుణమా? నీ దగ్గర లేదు కావచ్చండి. ఇగో 1982 ఎడ్యుకేషన్ యాక్ట్ నా దగ్గర ఉంది. కొంచెం ఇది చదివి వాళ్ళని ఎవరైతే రెగ్యులరైజ్ చేసినావో అది కొంచెం చూసుకో సార్. ఇంతకంటే దౌర్భాగ్యం, దారుణం ఇంకేమైనా ఉంటుందా? ఇంకా అద్భుతాలు ఉన్నాయి, ఆధారాలు ఇవన్నీ కోర్టులో సబ్మిట్ చేయబోతా ఉన్నా. ఖచ్చితంగా నేను ఇన్ని రోజుల నుంచి పోరాటం చేస్తున్నా ఈ ఎలక్షన్ కమిషన్పై సంబంధించి. ఎందుకు నేను ఈ ఎలక్షన్ కమిషన్ని కోర్టుకు లాగొద్దో వాళ్ళకు ముందుగా నేను ఫస్ట్ నోటీస్ పంపిస్తా. పంపించిన తర్వాతనే వారిని అడుగుతా. వాళ్ళు అంటారు మేము ఎటువంటి రూల్స్ బ్రేక్ చేయలేదండి. చూడండి సార్, పొద్దున 7:23కి ఏదైనా హైదరాబాద్లో కానీ ఎక్కడైనా ఏదైనా కార్యాలయం ఓపెన్ అవుతుందా అండి? ఎంత దౌర్భాగ్యం చూడండి. ఉదయం 23 గంటలకి ఆర్డర్స్ ఇచ్చారు. అంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఏమన్నా ఉంటుందా? ఇది ఆర్టీఐలో సిద్దిపేట ప్రిన్సిపాల్ గారి దగ్గర నుంచి తీసుకున్నది. చూడండి, సీకేఎం కాలేజ్లో ఇన్వర్ట్ కాపీ లేదు వాళ్ళకు సంబంధించి. అట్లాగే ఎప్పుడు చేయరు అనేది లేదు. చూడండి 9/10/2023 మనకు ఎలక్షన్ కోడ్ తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ వచ్చిన రోజే, కానీ ఇక్కడ ఏం కోడ్స్ బ్రేక్ జరగలేదని చెప్తా ఉన్నారు ఈ పెద్ద మనుషులు.
ఇంత దౌర్భాగ్యమా, ఇంత అన్యాయమా, ఇంత నెగ్లిజెన్సా? చూడండి, ఇదేంది ఆర్డర్? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అన్ఎయిడెడ్ లెక్చరర్ బాట్నీ సిద్దిపేట జాయినింగ్ రిపోర్ట్ ఎప్పుడు పంపించారు చూడండి. జాయినింగ్ రిపోర్ట్ 9/10/2023 అంటే ఎలక్షన్ కోడ్ రోజే హడావుడిగా రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఏందండి? మీరు ఇక్కడ మళ్ళీ చూడండి, కేవలం కన్సాలిడేటెడ్ మెమోతో, జిరాక్స్ మెమోతోటి ఆమెను రెగ్యులరైజ్ చేయడం జరిగింది. జిరాక్స్ మెమో, మరి అది అవునో కాదో కూడా తెలియనటువంటి దౌర్భాగ్య పరిస్థితి మనది. అయినా రెగ్యులరైజ్ చేసారు. చూడండి, మెడికల్ సర్టిఫికేట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ ఉండదు. అట్లాగే ఎవరిచ్చిరో తెలియదు, డేట్ నాట్ మెన్షన్డ్, ఏముండయి. ఇచ్చిరా అంటే ఎప్పుడు? మీరు ఇక్కడ చూడండి మిత్రులారా, వండర్, మీరు చాలా వండర్ అవుతారు. 2/11/23 అంటే 2/11/23 ఎప్పుడండి ఇది? ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఎప్పుడు ఇస్తారండి? మెడికల్ సర్టిఫికేట్ ఫిట్నెస్ ఎప్పుడు ఇస్తారు? ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్. కానీ ఎంత దౌర్భాగ్య పరిస్థితి అండి. నెల రోజుల తర్వాత 9/10/23 వీళ్ళు డేట్ వేస్తారు. ఇచ్చిన డాక్టర్ గారు 2/11/23 వాళ్ళు వేస్తారు. అంటే ఇలా ఏది నిజం? ఇది ఈ ఒక్క ఆధారం చాలదా ఈ ఎలక్షన్ కమిషన్కి దీని మీద విచారణ స్టార్ట్ చేయడానికి? కానీ అందులో ఉండి వాళ్ళని కాపాడుతున్నటువంటి ద గ్రేట్ పర్సన్ రమాశర్మ గారు ఈ రకమైనటువంటి పనులు చేయకండి, మానేయండి. ఖచ్చితంగా మీ పైన ఉన్నత న్యాయస్థానంలో మేము ముందుకెళ్తాం. ఈ రకమైనటువంటి మీరు వ్యవస్థని తప్పుదో పట్టిస్తున్నారు కాబట్టి ఇంకో అద్భుతం కూడా చూపిస్తా. ఏం సంబంధం లేదు, డోంట్ ఎంటర్టైన్ అన్నావు కదా, చూపిస్తా సార్. చూడండి, ఆమె తొమ్మిది తారీఖు రోజు ఆమె జాయినింగ్ చూడండి, జాయినింగ్ సింగిల్ పంచ్ 17/14 అంటే సాయంత్రం 5 గంటలకు జాయిన్ అయింది. 10 తారీఖు రోజు ఉంది, 11 ఉంది, 12 హాఫ్ పంచ్, 13, 14, 15 నుంచి మళ్ళీ అన్ని ఓడీలు. మళ్ళీ ఇవన్నీ ఎక్కడేసిర్రు? ఇదే రోజు ఓడీ ఇచ్చేశారు వాళ్ళకు. ఎట్లా ఇచ్చిర్రు ఓడీ అంటే? డ్యూరింగ్ ఎలక్షన్ టైం కాదా? ఎందుకు ఈ రకమైనటువంటి ఇంత ఆధారాలు మా దగ్గర ఉన్నా కూడా మీరు ఏ రకంగా ఇది ఎలక్షన్కి సంబంధించింది కాదని పంపిస్తారండి? రమాశర్మ గారు, నాకు తెలిసి 100% ఇది శ్రీ వికాస్ రాజు గారి దృష్టిలో ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా దీని వెనుక ఉన్నత విద్యాశాఖలో ఉన్నటువంటి ఆర్జేడీలు ఇద్దరు పందికొక్కులు లెక్క తయారయ్యి అక్కడ ఆ వ్యవస్థని, తెలంగాణలో ఉన్నటువంటి ఉన్నత విద్యా వ్యవస్థనే సర్వనాశనం చేయడానికి పూనుకున్నారు. వారికి మంచి దోస్తు బాలభాస్కర్ గారు, ఏజీఓ గారు. అయినా కూడా డ్యూరింగ్ ఎలక్షన్ కోడ్ టైంలోనే అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిండు. సిటీ కాలేజీలో ఉండాల్సినటువంటి గొప్ప వ్యక్తి ఎలక్షన్ కోడ్కు ముందు రోజు వచ్చి, ఆ ఎలక్షన్ కోడ్ రోజు వచ్చి తిష్ట వేసి 9 తారీఖు రోజు ఎలక్షన్ కోడ్ వస్తే 11 తారీఖు రోజు ఆర్డర్స్ ఇచ్చిండు దొంగతనంగా. మీరు ఆశ్చర్యపోతారు మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. హైదరాబాదులో 7 తారీఖు రోజు అంటే 8 తారీఖు రోజు ఆదివారం కాబట్టి 7 తారీఖు రోజు శనివారం. నేను బిఎస్ఎన్ఎల్ వాళ్ళని అడుగుతా ఉన్నా, అక్టోబర్ 7 తారీఖు రోజు మీరు ఉన్నత విద్యాశాఖ కార్యాలయానికి ఇంటర్నెట్ని ఎందుకు సప్లై చేయలేకపోయారు? మీ దగ్గర రీజన్స్ ఏంటి? నేను ఆర్టీఐలో కోరబోతా ఉన్నా. ఎందుకు ఆ బిల్డింగ్కి మీరు ఇవ్వలేకపోయారు? ఆ రోజు వాళ్ళు డాటాని కన్జ్యూమ్ చేసినటువంటి రికార్డ్ మాకు కావాలి. ఎంత డాటాని వాళ్ళు కన్జ్యూమ్ చేసారు? వాళ్ళు మేము అడిగితే వండర్ అవుతారండి. అడిగితే వాళ్ళు ఏమంటారంటే, మా దగ్గర ఇంటర్నెట్ పనిచేయలేదు కాబట్టి మేము మాన్యువల్గా ఆర్డర్స్ ఇచ్చినామని చెప్తా ఉన్నారు. ఇంత మా దగ్గర ఆధారాలు పెట్టుకొని మేము పిచ్చోళం అనుకుంటున్నారా? రమాశర్మ గారు, మిమ్మల్ని వచ్చి కలిసి తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. నేను ఎలక్షన్ కమిషన్ బూర్గుల రామకృష్ణ భవన్కి పోయి వికాస్ రాజు గారిని కలుద్దామని వెళ్తే నా కంప్లైంట్ల మీద ఏం యాక్షన్ తీసుకున్నారని అక్కడ గౌరవనీయులు పూజలు పెద్దలు రమాశర్మ గారు సెక్షన్ ఆఫీసర్ అక్కడ ఉన్నాడు. పోయి కలిసినాం.
సార్ ఏంటి మా పరిస్థితి, మేము ఇచ్చిన కంప్లైంట్ ఏంది అని అడిగితే లేదండి దాని మీద మేము ఇనిషియేట్ కోసం రాశామండి అని చెప్పి గొప్పలు చెప్పినారు. మేము అక్కడి నుంచి పోయిన అరగంటకు ఈ దొరగారు పోయి ఉన్నత విద్యాశాఖలో అధికారులతో చాయ్ బిస్కెట్లు తింటాడు సెక్రటేరియట్లో. విజిటింగ్ కోసం మేము పోయినాం. ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసి, మేడం మిమ్మల్ని కూడా మిస్గైడ్ చేసి ఈ దొంగలు ఇద్దరు జేడీలు ఏజీఓలు ఇద్దరు కలిసి ఇదంతా మిస్యూజ్ చేసిర్రు అని చెప్పి చెప్పడానికి కోసం నేను వెళ్తే అక్కడ వాళ్ళతో చాయ్ బిస్కెట్లు తింటుండు. అంటే అర్థమైంది వీళ్ళంతా తోడు దొంగలే. కాబట్టే ఈ వ్యవస్థలో మార్పు రావట్లేదు. ఖచ్చితంగా మీ మీద ఎలక్షన్ కమిషన్ మీద ఎందుకు కోర్టుకు పోవద్దో నాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి. అట్లాగే నేను ఆర్టీఐలో అడిగిన మరొక ద గ్రేట్ పర్సన్ ఉన్నారండి ఉన్నత విద్యాశాఖలో. ఆయన నాకు తెలిసి ఆయనంత గొప్ప మనిషి ఇక్కడ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారో లేదో కూడా నాకు తెలియదు. రాజశేఖర్ గారు, అక్కడ ఆయన డిజిగ్నేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఏడి, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ కాలేజ్ గేట్ కమిషనరేట్ ఎడ్యుకేషన్. నేను అడుగుతున్నానండి రాజశేఖర్ గారు, చట్టం ఆర్టీఐలో సెక్షన్ 8 ఏం చెప్తా ఉంది? ఇదేమన్నా డిఫెన్స్కి సంబంధించినటువంటి అంశమా నేను అడిగింది? ఇదేమన్నా వ్యక్తిగత భద్రతకు సంబంధించినటువంటి అకౌంట్ నంబర్ని, అకౌంట్లో పైసలు ఎన్ని ఉన్నాయి, మీ భార్య పిల్లలతో ఏ టైం నుంచి ఎక్కడికి ఉన్నావు అని నేను ఇట్లా ఎవరు నన్ను అడిగినా? అరే ఎంతమందిని రెగ్యులరైజ్ చేసినావయ్యా నువ్వు? వాళ్ళ ఆర్డర్ కాపీలు వేయి, వాళ్ళ జాయినింగ్ లేయి, నీ ఇన్వార్డ్ ఏంది, నీ అవుట్వార్డ్ ఏంది, వాళ్ళని రెగ్యులరైజ్ చేయడానికి నువ్వు పెట్టినటువంటి కమిటీ ఏది? ఇవే కదా నేను మిమ్మల్ని అడిగింది. దీనికంటే వాళ్ళ వ్యక్తిగత భద్రతకు సంబంధించి ఏమడిగినా? ఇదేమన్నా దేశ భద్రతనా, రాష్ట్ర భద్రతనా, బ్యాంకులకు సంబంధించిన మీరు అవినీతితో సంపాదించే కోట్ల రూపాయల భద్రతనా? ఇది నేను అడిగింది. ఎట్లా ఇస్తారండి? వీళ్ళు ఇచ్చింది యాజ్ పర్ ది గైడ్ లైన్స్. ఇంకొక మిత్రులారా, ఇంకొక ముఖ్యమైన విషయం ఇది చెప్పడానికి ముందు, చాలా సందర్భాల్లో ఒక ఇంటర్వ్యూలో నేను చూసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు చెప్పిరు, సార్ ఓయూలో ఇట్లా విద్యార్థులందరూ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, అక్కడక్కడ ధర్నాలు చేస్తున్నారు కదా అంటే అంటే కొంతమంది మీరు రాకను కానీ రాహుల్ గాంధీ రాకను కానీ వ్యతిరేకిస్తుంటారు కదా, దీని మీద ఎట్లా అంటే ఆయన ఒక మాట చెప్పిండు. ఆ రోజు నేను చాలా బాధపడ్డా వాస్తవంగా. ఏముందండి, బీర్ సీసాకు లేకపోతే బిర్యానీ పొట్లానికి వస్తాడు, ఆ బీర్ తాగుతాడు, బిర్యానీ తింటాడు, వస్తాడు, మొత్తుకుంటాడు, అంత దిగిపోగానే సపరేట్ ఏడుదాటి వెళ్ళిపోతాడు అని అన్నాడు. నేను గత 2 నెలల నుంచి మీరు చేయాల్సినటువంటి బాధ్యతని భుజాన వేసుకొని ఈరోజు అక్రమంగా రెగ్యులరైజేషన్ జరిగితే ఆ రెగ్యులరైజేషన్ ఎట్లా జరిగిందో చెప్తూ ఆధారాలను ఇస్తే ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు? కేయూ నాయకులు ఎక్కడున్నారు? కాకతీయ యూనివర్సిటీ నాయకులు? అంటే మీకు జెండాలు చందాలు ఇవేనా మీకు కావాల్సినవి? నేను ఒక ఉద్యమకారుణ్ణే, నేను యూనివర్సిటీలో చదువుకున్న వాడినే, నేను ఉద్యమాలు చేసిన వాడినే. ఈరోజు ఇంత స్థాయిలో అక్రమంగా రెగ్యులరైజేషన్లు జరిగితే సమాజం దృష్టిలో ఇంత తీసుకొచ్చి చాలా పత్రికలు కూడా రాసినాయి. మీకేం పట్టనట్టు మనకేంది, జై తెలంగాణ జిందాబాద్, బీరు బిర్యానీ పొట్లం, ఇవా మనకు కావాల్సినవి? వీటి కోసమా మీరు అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేది? మీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ అక్రమ రెగ్యులరైజేషన్ మీద పోరాటం చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోండి. ఉన్నత విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి 2 జేడీలు ఏజీఓలు ఏ రకంగా అన్యాయం చేస్తున్నారు, ఏ రకంగా వ్యవస్థను నాశనం చేస్తున్నారు, అవినీతికి పాల్పడతా ఉన్నారు, ఎన్ని కోట్లు ఇట్లా సంపాదించారో నిరూపించేటువంటి కార్యక్రమం చేయండి. అట్లాంటివి లేకుండా ఉన్నారు. ఇక కమింగ్ టు పాయింట్, నేను అడిగినటువంటి సమాచారానికి సిగ్గుపడాలి మీరు. ఇప్పుడు నేను ఇది పాయింట్ ఎందుకు చదువుతున్నా అంటే, యాజ్ పర్ ది ఆర్టీఐ యాక్ట్ 2005 రూల్ 8 సేస్ దట్ ద తర్వాత ఇన్ఫర్మేషన్ విచ్ హ్యాస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ ఫోర్బిడన్ టు పబ్లిష్డ్ బై ఎనీ కోర్ట్ ఆఫ్ లా ఆర్ ట్రిబ్యునల్ ఆర్ డిస్క్లోజర్ విచ్ మే కన్స్టిట్యూట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, ఇన్ఫర్మేషన్ విచ్ వుడ్ impeded the process of investigation or prosecution of offenders. Either certain court cases have been filed by the unemployment and can lead to appreciations on cannot be provided. అయ్యా, అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు కోర్టులో కేసు వేసారు కాబట్టి
నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను అని అంటుండు. అయ్యా రాజశేఖర్, నువ్వు ఏడివి కదా, నేనేదో బోడిగాన్ని, నువ్వు ఏడివి కాబట్టి నేను బోడిగాన్ని, నేనేం చదవలే, నేను కేవలం ఏలుముద్రగాన్ని, తంబేస్టోన్ని. నువ్వు ఇంత మంచిగా రాసినావు కదా, అన్ఎంప్లాయీ సార్ కోర్టుల కేసు ఉంది, ఇది ఇన్వెస్టిగేషన్కి విఘాతం కలిగిస్తుంది, ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కరణ అని పెద్ద పెద్ద పదాలు వాడి రాసినావు కదా రిప్లై. నిన్ను అడుగుతున్న స్వామి, నువ్వు రాసిందే ఇది, నేనేం తయారు చేసింది కాదు, నువ్వు పంపించిందే. మళ్ళీ ఆన్లైన్ సంతకం చేసి పంపించినావు కదా సారు. మరి అన్ఎంప్లాయీస్ కోర్టులో కేసు వేసిరు కదా రెగ్యులరైజేషన్ చేయకండి అని చెప్పేసి. మరి నీ అధికారులు ఎట్లా చేసిందయ్యా ఈ రెగ్యులరైజేషన్? ఇది కోర్టు ధిక్కరణ కిందికి రాదా? ఈ ఆధారం నేను హైకోర్టుకి ఇయ్యానా? కోర్టులో కేసు ఉండగా మీరు ఎవరయ్యా కోర్టుని తప్పుదో పట్టిస్తూ రెగ్యులరైజ్ చేయడానికి? ఎవరిని? ఇక్కడ చూడండి, వసీం బేగం గారు ఉర్దూ, బట్టు విఠల్ పొలిటికల్ సైన్స్, నల్లబోతు ముత్యాలు పొలిటికల్ సైన్స్, ఐ సంధ్య తెలుగు, వీలకంటి రంగాసుమ కెమిస్ట్రీ, కొండూరు కరుణ కెమిస్ట్రీ, కృష్ణవేణి కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, నాగబోయిన కృష్ణవేణి గారు. అంటే ఈ రకంగా వీళ్ళంతా 60 మందిని దొంగచాటును రెగ్యులరైజ్ చేసినావు కదా దొరా. మరి ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందికి రాదా? నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషనే, నేను అడిగిన ఇన్ఫర్మేషన్ ఏమో ఇట్ ఈస్ కమింగ్ అండర్ ఆర్టీఐ, ఇట్ ఈస్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. మరి నువ్వు చేసినటువంటి రెగ్యులరైజేషన్ మీ కార్యాలయంలో దొంగతనంగా సెక్షన్ ఆఫీసర్లు మీరు కూడా సంతకాలు పెట్టారు కదా. 11 తారీఖు రోజు చేపించి 7 తారీఖు రోజు ఇచ్చినట్టు మాన్యువల్గా ఇచ్చారు. నీ ఆఫీస్లో ఆ రోజు ఇంటర్నెట్ లేదా? అంటే ఆ రోజు మేము బిఎస్ఎన్ఎల్ నుంచో మీకు ప్రొవైడ్ చేసే భీమ్ యాక్టు మేము డాటాను సేకరించలేమనుకుంటానావా? గుండు చేయించుకున్నా అంతే. ఇక్కడ ఉన్నది గుండె, ఇలా బ్రెయిన్ లేకుంటే ఏం లేదు. నేను అడుగుతున్నా ఇదే, నువ్వు పంపించిన దాని ప్రకారమే. నేను అడిగిన ఇన్ఫర్మేషన్ ఇస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అన్న దొరసారు రాజశేఖర్ గారు. మీ తెలివికి నేను అడుగుతున్నా, మరి నువ్వు కోర్టులో కేసు వేసి ఉండగా నువ్వు ఎట్లా రెగ్యులరైజ్ చేస్తావా? ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదా? ఇది కోర్టు అడగదా? రేపు సమాధానం అడుగుతుంది, ఎడ చెప్తావు, తలకాయ ఎడబెట్టుకుంటావు. ఇట్లనా ఒక ఆర్టీఐ చట్టాన్ని నీరుగారుస్తూ సెక్షన్ ఆర్టీఐ 8 సేసా? ఏం చెప్పింది ఆర్టీఐ 8? ఇదేమైనా డిఫెన్స్కి సంబంధించిందా? ఈ దేశ భద్రతకు సంబంధించిందా ఇది? ఇట్లా పంపిస్తావు? వ్యక్తిగత భద్రతనా? కైండ్ ఇన్ఫర్మేషన్ రాజశేఖర్ గారు, నీకు చెప్తున్నా విను. ఒక వ్యక్తి ప్రభుత్వం ద్వారా జీతం తీసుకుంటున్నాడు అంటే అతని సర్టిఫికేట్స్ వెరిఫై చేసి అతని సర్టిఫికేట్స్ని వెరిఫై చేసే అధికారం ప్రతి సిటిజన్కు ఉంది. ఎందుకంటే పబ్లిక్ మేము కట్టే డబ్బులతోటి ఈరోజు నువ్వు జీతం తీసుకుంటున్నావు, నీ సర్టిఫికేట్స్ కూడా వెరిఫై చేయాలి. ఈ దొంగలే సర్టిఫికేట్స్ కూడా ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్లు ఉన్నారో వాళ్ళని కూడా వెరిఫై చేయాలి. ఆ బాధ్యత నాకు ఉంటుంది. యాజ్ ఎ ఇండియన్ సిటిజన్ ఐఎమ్ పేయింగ్ ట్యాక్స్, సో ఐ హ్యావ్ రైట్స్. సెక్షన్ 8 సేసా? మేము సెక్షన్లు చదవలేదు, ఉత్తగా ఆర్టీఐలు పెడుతున్నాం, ఏలు ముద్రగాలం అనుకున్నావా? అరుచుకుంటా కోట్ల నువ్వు అనుకుంటారో కావచ్చు, బెంచ్ మీదకి రాకుండా, కోట్ల బెంచ్ మీదకి రాకుండా చూసుకుంటాం, దాంతో ఏమవుతుంది అనుకుంటారు కావచ్చు. వేరే లాయర్లను పెట్టుకుంటే మీరు ఆ ప్రయత్నాలు కూడా చేస్తారు. కానీ ఈసారి నేనే ఫైల్ చేస్తున్న కేసుని నేనే వాదించబోతున్నా. ఒకవేళ నా తప్పు అయితే అక్కడి నుంచి అక్కడనే నన్ను చెర్లపల్లి జైలు తీసుకుపోమని చెప్పేసి జడ్జి గారికి ముందే లెటర్ పెడుతున్నా. ఒకవేళ నేను ఆర్గ్యుమెంట్స్లో నేను ప్రూవ్ చేయడానికి ఫెయిల్ అయితే నన్ను వెంటనే స్పాట్లో అక్కడనే చెర్లపల్లి జైలు తీసుకుపోయి నాకు ఉరిశిక్ష చేయమని చెప్పేసి అడుగుతా. మీ దాంట్లో ఎవరన్నా ఆ రోజు వచ్చి అక్కడ నిలబడుర్రి. జేడీలు అంటారుగా, చంద్రశేఖరు పిసోడు, పిచ్చిలేసింది, వాడు బ్లాక్మెయిలరు. ఇదా బ్లాక్మెయిల్ చేసేది? 3 నెలల నుంచి పోరాటం చేస్తున్నా. 2019 మీరు ఇచ్చిన 703 అక్రమ ఓడీల దగ్గర నుంచి ఈరోజు నేను పోరాటం చేస్తున్నా. నన్ను గెలుకుడు మీరు. మిత్రులారా, ఈ సందర్భంగా నేను ఇదంతా చేయడానికి రీజన్ ఏంటంటే, కొంతమంది వెల్ విషర్స్ నాకు ఇచ్చినటువంటి సమాచారం నన్ను లేపేయడానికి ఈ 60 మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ రెగ్యులర్ అయిన వాళ్ళు, అట్లాగే 67 మంది అన్ఎయిడెడ్ వాళ్ళు, అట్లాగే ఇంకొంతమంది 23 జీవోలో కూడా రెగ్యులర్ అయిన వాళ్ళు కలిసి
సుపారీ ఇచ్చి నన్ను చంపబోతున్నారని సమాచారం. సస్తే సస్తాం బాయ్, ఇయ్యాలి రాకపోతే రేపు చేస్తాం. సావు అనేది ఎప్పటికుంటుందా? ఎల్లకాలం ఉండటానికి వచ్చినామా? అన్యాయంగా దొంగతనంగా రెగ్యులర్ అయితే చూస్తూ ఊరుకోవాలనా? చంపడానికి, నన్ను చంపడానికి సుపారీ ఇస్తారు మీ వాళ్ళు, మేము గాజులు వేసుకొని ఉండాలి, భయపడి గజగజవానికి ఉచ్చబోసుకుంటా ఇంట్లో పండాలి. ఇదా మీరు చెప్పేది మాకు? అర్గీస్ భయపడా. నా కారద్దాలు మీరు నేను ఏదైతే గోదావరికని కాలేజ్ ప్రిన్సిపాల్కి ఆర్టీఐ పెట్టి సమాచారం అడిగినో అక్కడ 4, అందులో 3 ఫేక్ పిహెచ్డీలు రాధా గోవింద్ చేర్చుకున్నటువంటి దొంగలకు సంబంధించినట్టు నరేష్ కావచ్చు, సురేష్ కావచ్చు, వీళ్ళ ఏదైతే ఇన్ఫర్మేషన్ అడిగినో అది అడిగిన తెల్లారి ఉదయం 8 గంటలు నా కారద్దాలు వలగొట్టినావు బిడ్డ. నా కారద్దాలు వలగొట్టిరు కావచ్చు, రేపు నన్ను లేపడానికి సుపారిస్తారు కావచ్చు. భయపడే ప్రసక్తే లేదు, వెనక్కి తగ్గే ప్రసక్తి అసలే లేదు. ఓయూల లెక్కల్లో, కేయూ యూనివర్సిటీలో ఉన్న నాయకుల లెక్కల్లో నేను సైలెంట్గా ఉండి అయ్యో బీరు బిర్యానీ పొట్లాడికి అమ్ముడు పోయే బాపది కానీ కాదు. బరాబర్ కొట్లాడతా, కత్తి పెట్టినా భయపడా. నన్ను లేపడానికి సుపారిస్తారు. ఈయూరి బ్యాచ్ ఎంత సుపారిస్తారో మిత్రులారా. దిస్ ఈజ్ మై డెత్ డిక్లరేషన్. ఐఎమ్ గివింగ్ మై ఫ్రెండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ తెలంగాణ పీపుల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫేస్బుక్. నాకు ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినా, అది ఎలక్ట్రిక్ షాక్ కానీ, తర్వాత రోడ్ యాక్సిడెంట్ కానీ, వాటర్ తోడు కానీ, హ్యాంగింగ్ కానీ, ఫుడ్ పాయిజన్ లాంటివి జరిగి కానీ, పాయిజనింగ్ కానీ, నాకు నా ఫ్యామిలీకి ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత ఎలక్షన్ కమిషన్లో పనిచేస్తున్నటువంటి రమా శర్మ, అట్లాగే రాజేందర్ సింగ్ జేడి, శ్రీ యాదగిరి గారు జేడి, అట్లాగే అక్కడ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి రాజశేఖర్ ఏడి, అట్లాగే ఈ ఎవరైతే 60 మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్, అన్ఎయిడెడ్లో రెగ్యులర్ అయినటువంటి 67 మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్, వీళ్ళే కారణం అని చెప్పేసి తెలియజేస్తున్నా. నాకు ఒకవేళ ఏమైనా జరిగితే యాజ్ ఏ ఎథిస్ట్గా నా బాడీని మెడికల్ కాలేజ్కి డొనేట్ చేయండి. మంచిర్యాల మెడికల్ కాలేజ్కి, ప్రభుత్వ మెడికల్ కాలేజ్కి, వాళ్ళు ఫర్దర్గా మెడికల్ స్టూడెంట్స్ నేర్చుకునే వాళ్ళకు ఉపయోగపడే విధంగా. అట్లాగే నాకేదైనా జరిగితే ముందుగా ఈ ఎవరైతే పేర్లు చెప్పినో వీళ్ళందరినీ, రాజేందర్ సింగ్, యాదగిరి, అట్లాగే రాజశేఖర్, రమాశర్మ, వీళ్లకు ఉరిశిక్ష వేయాలని చెప్పేసి తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి జడ్జి గారిని నేను కోరుతా ఉన్నా. తెలంగాణ డీజీపీ గారిని నేను కోరుతా ఉన్నా. అట్లాగే సిటీ కమిషనర్ హైదరాబాద్ గారికి తెలియజేయనిది ఏమనగా, కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు, నేను పూర్తి సాక్ష్యాధారాలతోటి ఎస్హెచ్ఓ బేగం బజార్కు 2 సార్లు ఫిర్యాదు చేసిన, వారు ఇప్పటి వరకు కనీసం స్పందించలేదు. దాన్ని చిన్న పిల్లగాడు, ఎల్కేజీ పిల్లగాడు ఏదైతే చెప్తారో అదే రాసుకొని వచ్చి నాకు పంపించిండు. దీనిపై స్పెషల్గా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. ఇదంతా ఖచ్చితంగా తెలంగాణ న్యాయస్థానంలో ఈ నెల 25వ తారీఖు కేసు వేయబోతా ఉన్నా. ఈ కేసుని స్వయంగా నేనే వాదించబోతా ఉన్నా. ఎందుకంటే లాయర్లను మేనేజ్ చేసేటువంటి క్యాపబుల్ ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే బాలభాస్కర్ కావచ్చు, అట్లాగే రాజేందర్ సింగ్, యాదగిరి గారు, రాజశేఖర్ గారు, రమాశర్మ గారు, వీళ్ళు ఉన్నారో వీళ్ళు మేనేజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈసారి ఒకవేళ నేను కనుక సాక్ష్యాలు నిరూపించకపోతే నన్ను అక్కడిని అరెస్ట్ చేసి నాకు హ్యాంగింగ్ పనిష్మెంట్ ఇచ్చినా కూడా నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా. మిత్రులారా, నా డెత్ కంక్లూషన్ ఇచ్చిన, డిక్లరేషన్ ఇచ్చిన, అట్లాగే ఏ రకంగా చట్టాలను మిస్యూజ్ చేస్తున్నారో చూపించిన, దీనిపై పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన బాధ్యత ఉస్మానియా యూనివర్సిటీ, కేయూ యూనివర్సిటీలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అట్లాగే లీడర్లకు ఉంది. కానీ వాళ్ళు అది మర్చిపోయారని మరోసారి గుర్తు చేస్తున్నా. మిత్రులారా, ఇది కేవలం 67 మందికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వాళ్ళ ఆర్డర్స్ కాపీస్ ఇచ్చారు. కానీ మిగతా వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఆర్డర్ కాపీస్ ఇవ్వలేదు, మాన్యువల్గా ఇచ్చారు. మీరు చూడొచ్చు, 9 తారీఖు డేట్ వేసారు. చాలామందికి 9 తారీఖు రోజు ఎలక్షన్ కోడ్ ఉంది. అట్లాగే కొంతమంది ట్రాన్స్ఫర్ చేసారు. వాళ్ళు ఇచ్చినవి, ఇది చంద్రశేఖర్ తయారు చేసింది కాదు, ఇది వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషనే. కాబట్టి ఒకవేళ నా తప్పైతే నేను ఎటువంటి శిక్షకైనా నేను సిద్ధమే, నేను దేనికైనా రెడీ ఉన్నా అని చెప్పేసి తెలియజేస్తున్నా. మిత్రులారా, మీ అందరికీ జై భీమ్.